ఇప్పుడు ధూమ్ధామ్ సభ పెట్టి స్పీచ్ వినే స్థితి ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే అది వేరే పద్ధతి, ఇది వేరే పద్ధతి. పాట గురించి మాట్లాడడం అనేది చాలా కష్టం. పాట గురించి పాడుతూ మాట్లాడడం అనేది అందరికి ఇష్టం ఉండే అవకాశం లేదు. కానీ ఒక వాతావరణాన్ని మాత్రం నేను గమనించి ఉన్నాను. బయట ఒక బెంగ కలుగుతుంది. సంపాదకుడిగా ఉండి చాలా రోజులుగా ఈ తెలంగాణ ఉద్యమాన్ని చూస్తూ, మరణాల్ని చూస్తూ, ఉద్యమం ఆటపోట్లను చూస్తూ, ఉద్యమం ఎట్లా పోతున్నది, ఎవరెవరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఏ రాజకీయవాదులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, విద్యార్థులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఇవన్నీ గమనిస్తూ ఉన్నవాడిగా బయట కొంచెం బెంగ కలుగుతుంది. ఈ పబ్లిక్ గార్డెన్ గేట్ ముందు నుంచి లోపలికి వచ్చేదాకా నాకు ఒక బెంగ ఉన్నది. లోపలికి వచ్చేదాకా నాకు ఆ బెంగ తీరింది. ధూమ్ధామ్ భవిష్యత్తులో ఉన్నది అని అనుకున్నాను. ధూమ్ధామ్ శక్తి ఎట్లాంటిది, ధూమ్ధామ్ ఎట్లా వచ్చింది, అది ఎట్లా ఒక ఉమ్మడి రూపం తీసుకున్నది, అది ఎట్లా ఒక రాజకీయ ప్రతిఫలనంగా ఉండాల్సిన ఉమ్మడి రూపం, ఉమ్మడి అస్తిత్వ భావన ధూమ్ధామ్లో ప్రతిఫలించింది అనేది ముఖ్యమైన విషయం. నిజానికి తెలంగాణకు ఒక చరిత్ర ఉన్నది, అది విశిష్టమైంది. తెలంగాణకు ఒక భాష ఉన్నది, అది విశిష్టమైంది. ఇవాళ మనం వాడుక భాష అని మాట్లాడుకుంటున్నాం, మన భాష కాదు. నేను రామారావుని అత్యంత ప్రేమిస్తాను, కానీ ఆయన పాడే పాట రాగం మనది కాదు. నిజమే, వాళ్ళకి మత్తడి లేదు, మత్తిడి దుంకదు, పారదు. ఎందుకంటే జీవితం అక్కడ గడ్డగట్టుకపోయింది, నిలవపోయింది, బలిసిపోయింది జీవితం, కాలువల జీవితం, నీళ్ళ జీవితం. తెలంగాణ తన తన్లాటని 100 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నది. జీవం మిగిలి ఉన్నది, పోరాటం మిగిలి ఉన్నది. పోరాటం మిగిలి ఉన్న చోట పాట మిగిలి ఉన్నది. ఆ పాట ఒక రాజకీయ సంకల్పంలో ఉమ్మడి అస్తిత్వ భావన రావాల్సిందల్లా పోయి ఇవాళ కవులని, కళాకారులను అందరినీ ఏకం చేసిన ఒక ఉమ్మడి అస్తిత్వ భావన తీసుకొచ్చింది మొట్టమొదటిసారిగా ధూమ్ధామ్. అందుకు మనం ధూమ్ధామ్ తెచ్చుకోవాల్సిందే. ఏ సందర్భంలో ఇది వచ్చిందో తెలిస్తే, ఏ వారసత్వం నుంచి ఇది వచ్చిందో తెలిస్తే తప్ప మనకి ఈ విషయం అర్థం కాదు. నిజానికి గద్దరన్న ఇవాళ కొంత మనుషులు మాట్లాడినాడు. బెల్లిలంతను గుర్తు చేసినాడు, ముక్కలైన దేహాన్ని గుర్తు చేసినాడు, ముక్కలైన పాటను గుర్తు చేసినాడు. ఇవన్నీ గుర్తు చేసిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు ఆఖరిలో, మేము తెలంగాణ కోసం, ఇది మాకు సంబంధించిన పోరాట యుద్ధం కానప్పటికీ కూడా, ఇది ఎవరి పోరాటమో అయినప్పటికీ కూడా, మాకు తెలంగాణ కావాలని కనుక మీరు అందరూ ఒక్కటై మా ముందు పీకిన నిలబడి మేము వెనక నిలబడతామని చెప్తున్నామని ఓపెన్గా చెప్పినాడు గద్దరన్న. ఇది తెలంగాణ సమాజం కోరుకుంటున్నది. గద్దరన్నలాగానే ప్రతి సామాన్యమైన మనిషి కోరుకుంటున్నాడు. గద్దరన్నలాగానే ఇవాళ నిజంగానే తెలంగాణ కావాలనుకునే వాళ్ళందరూ కోరుకుంటున్నారు. కానీ ఉద్యమం చాలా ఆశ్చర్యకరంగా చీలికలు పేలికలుగా కనిపిస్తున్నారు. అందువల్లనే బెంగ. అందువలన బెంగటికి లోపలికి వచ్చిన తర్వాత ఇవాళ ఈ ధూమ్ధామ్ మళ్ళొకసారి ఒక ఐక్యత, ఒక ఉమ్మడి భావన నాలో కలిగేసింది. కాబట్టి నాకు ఇవాళ ఈ ధూమ్ధామ్ ఒక భవిష్యత్తులాగా, ఆశాభావంగా కనపడుతుంది. నిజానికి ఏం జరుగుతున్నది బయట? ఎవరికన్నా సోయి ఉన్నదా? ఎంత మంచి సందర్భం! తెలుగు మహాసభలు అనేది పెడుతున్నారు. ఇప్పుడు 27వ తారీఖు నడవబోతున్నది. మహబూబ్ నగర్లో తెలుగు మహాసభ సన్నాహకంగా మన పిల్లలతో ఎగిరించినారు కూడా. స్కూళ్ళల్లో అందశ్రీ గీతం పాడిన మహబూబ్ నగర్ స్కూలు ఇవాళ తెలుగు మహాసభల గురించి పాడుతున్నది. 3 ఏళ్లకే అందశ్రీ గీతాన్ని తెలంగాణ జాతీయ గీతంగా పాడిన స్కూలు. ఆ స్కూల్ నుంచి టీచర్లు ఎవరో తెలుగు టీచరు ఆయనకి ఏదన్నా శాల్బగ్గిలో కప్పుతారంటే తిరుపతి పోవడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ సమాజాన్ని సోయి తప్పిన తెలంగాణ సమాజాన్ని బయట చూస్తున్నాం మనం. ఎవడి తెలుగు మహాసభలు? తెలంగాణ తల్లి, తెలుగు తల్లి ఎవరా? తెలుగు తల్లి ఎవరు? అది మాకు ఏం చేసిందని చెప్పిన తెలంగాణ సమాజం. తెలంగాణ తల్లి మాకు ఉందని ప్రతిష్ఠించి విగ్రహాలు ఊరూరా పెట్టుకున్న తెలంగాణ సమాజం. తెలుగు తల్లి సభలు జరుపుతుంటే, ఐక్యతా సభలు జరుపుతుంటే ఏం చేస్తున్నది ఈ సోయి జరుపుతున్న తెలంగాణ సమాజం? ఎవరి గురించి కీర్తిస్తారు వాళ్ళు? ఒక 1000 మంది మరణించిన సమాజం. ఈ సమాజం 4.5 కోట్ల మంది ప్రజలు ఇక్కడ ఉన్నారు.
వాళ్ళ ఆకాంక్షల కోసం 1000 మంది మరణించినారు. ఈ 1000 మంది మరణాల గురించి అంగలాడుస్తున్న ఒక సమాజం ఎట్లాగైనా ఉండాల్సింది. తెలుగు మహాసభ పేరిట జరుగుతున్న ఒక ద్రోహాన్ని ఎందుకంటే కట్టలేకపోతున్నారు. విడిపడి ఉన్నాం మనం, మునుపట్లాగా లేదు. ప్రశ్నలు వేస్తున్నాం, ప్రశ్నలు ఉండాల్సిందే ఉద్యమాలలో. కానీ ఉమ్మడి ఉద్యమానికి, ఉమ్మడి అస్తిత్వానికి ఏవైతే అవసరమో ఆ ప్రశ్నలు మర్చిపోయినాం మనం. ఇవాళ ధూమ్ధాంలో ఈ వేదిక మీద ఇంతమంది కనపడడం అనేది నిజంగానే ఆనందంగా ఉంది. ఇది మాత్రమే తెలంగాణ తెచ్చే అవకాశం ఉంది. ఎవరి సభలు చెయ్యెత్తి చేయకొట్టు తెలగూడ మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాడడాన్ని నిషేధించి మన స్కూళ్ళల్లో ఇప్పటికీ ఖమ్మం కోర్టులో న్యాయవాదులు పొద్దున లేస్తే జై జయ తెలంగాణ పాడుకుంటారు. న్యాయవాదులు రోజు పాడతారు వాళ్ళు. ఏమైంది? తెలుగు మహాసభల్ని జరగనిస్తున్నారు. దేశపతి చెప్పినాడు ఇవాళ ఇప్పుడే, దుఃఖమే. చరిత్ర కోసం కూడా వీరత్వం, చరిత్ర కోసం రాయి విసిరాలి. మన చరిత్రను మనం స్మరించుకోవడానికి రాయి విసిరాలి. మన చరిత్రను మనం డబ్బుకోవడానికి రాయి విసిరాలి. ఎవడో నడుస్తుంటే అరెస్ట్ కావాలి, ఎవడో పాదయాత్రకు వస్తే మనమే తన్నులు తినాలి. ఏం జరుగుతుంది తెలంగాణ? వేరే వైపు 28వ తారీఖు పుట్టినది. 28వ తారీఖు నాడు ఏం జరగబోతుందని చెప్పినారు వాళ్ళు. దాని మీద మళ్ళీ ఒక చిన్న ఆశ. ఉద్యమం మీద అంటే వేరే రకంగా మాట్లాడే వాళ్ళు చాలా ఉంటాయి. పిండం అడ్డం తిరిగింది లోపల, రాలే, బయటికి రాలేదు తెలంగాణ. 3 ఏళ్ళైంది. ఇజ్జత్ గల ఒక సమాజానికి 3 ఏళ్ళని చాలా ఎక్కువ. ఇజ్జత్ లేని మనుషుల మధ్యలో, వాళ్ళ పాలన మధ్యలో మనం 3 ఏళ్ల కిందట వచ్చిన ఒక ప్రకటన కోల్పోయినాం. ఏ సమాజం అన్నా పార్లమెంట్లో ప్రకటించిన ప్రకటనను వెనక్కి తీసుకుంటే ఇట్లా ఊరుకుంటుందా? ఊరుకోదు. మనం ఊరుకున్నామా? పుట్టిగానే ఉన్నామా? 3 ఏళ్ళుగా ఉద్యమిస్తున్నాం. ఈ 3 ఏళ్ళుగా జరుగుతున్న ఉద్యమం కొనసాగింపు ఉండాలి. 1000 మంది మరణాల, త్యాగాల ఫలితాలు ఉండాలి. ఉత్తరం వెళ్ళిపోలేదు 1000 మంది. రైళ్ళకి ఎదురెగినోడు ఉత్తరం వెళ్ళిపోలేదు. విద్యార్థుల వీపులు కదుము పెట్టినాయి ఉస్మానియా యూనివర్సిటీలో. విద్యార్థులు తన్నులు తినందెప్పుడు, దెబ్బలు తినందెప్పుడు, లాఠీలు తినందెప్పుడు, గోళీలు తినందెప్పుడు. చివరికి ఒక స్టేజ్ మీదకి బాష్పాయి కొడితే ఆ బాష్పాయి విషయానికి రాసినట్టు అంటే ఆయన మరణించాడు. ఏం కావాలి తెలంగాణ సమాజానికి? కానీ అదే పెత్తనం సాగుతున్నది, అదే నడక సాగుతున్నది, అదే ఆధిపత్యం సాగుతున్నది. తెలంగాణ ఉద్యమం ఉంది కనుకనే, తెలంగాణ తల్లి ఒకటి ఉన్నది కనుకనే, తెలంగాణ విభజించబడి వేరే ఉన్నది కనుకనే ఇలా తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. మనకి ఇజ్జత్ శరం ఉంటాయి. తెలుగు మహాసభలకు పోయినవాడు నిజంగానే పాపం చేసినట్టుగా కానీ భావించాల్సి ఉన్నది. ఎవరి భాష కోసం సభలు పెడుతున్నారు? తెలంగాణకు చాలా కాలం లిపియే లేదు. తెలుగు అనే దానికి లిపియే లేదు. చరిత్ర దానికి చాలా విషయాలు ఉన్నాయి. అసలు మీ లాంగ్వేజ్ లింగ్విస్టిక్స్లోనే తెలుగు అనేదే లేదు ఆంధ్రాలో. ఎవరు చెప్పాలి ఇవన్నీ? ఒక ఆంధ్ర భాషని ఎట్లా ఒక కల్ట్ లాగా ఒక్కటే ఎట్లా డెవలప్ చేస్తారో చెప్తే మనకి ఇవాళ చాలా మంది మహానుభావులుగా ఉన్న వాళ్ళందరూ ద్రోహులుగా తెలుస్తారు. ఒక బ్రాహ్మణ ఎలైట్, ఒక బ్రాహ్మణికపు ఎలైట్ చేసిన భాష ఇవాళ మనం భాషగా వాడుతున్నాం. పాఠ్య పుస్తకాలవే, ఇది అదే. కానీ ఆ భాష మీద తెలుగు మహాసభలు పెట్టి ఊదర కొడుతుంటే ఆ ఊదరకు మనం కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం, కానీ ఖండించలేకున్నాం. ఒక మంచి సందర్భం ఉంటుంది. ఎందుకు అనంటే తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఒక వారసత్వం గురించి మాట్లాడుకోవాలంటే తప్పనిసరిగా చరిత్ర వారసత్వం లేకుండా భవిష్యత్తు వర్తమానం ఉండదు. ఏమిటి మన చరిత్ర? నిజానికి ఎందుకు తెలంగాణ మాత్రమే పాడుతుంది? ఎందుకు తెలంగాణ పాటకు అనువైన వాతావరణం ఉంది? దీంట్లో ఎందుకు దళితుడు మాత్రమే పాడతాడు? నిజానికి ఇంతకుముందు మన ప్రహ్లాద్ అనుకుంటా, జన్ ప్రహ్లాద్ పాట పాడుతూ ఆయన శూద్రుడు, ఈయన శూద్రుడు అన్నాడు. నాలిక మీద అక్షరం ఉన్నవాడే బ్రాహ్మణుడు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దళితుడే బ్రాహ్మణుడు, వాడికే పుట్ట 2 అక్షరాలు. ఇక్కడ బీసీఏ బ్రాహ్మణుడు, వాడికే పుట్ట 2 అక్షరాలు గుర్తుపెట్టుకోండి, వాడే పండితుడు. తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక స్థితి ఇది. ఇక్కడ దళితుడే పాడతాడు, ఇక్కడ బీసీనే రచయిత అవుతాడు, ఇక్కడ బ్రాహ్మణికం
ఆర్డర్లో చూస్తే మనం కింది నుంచి పైకి లెక్క పెట్టాలి తప్ప మనం శూద్రుడు అనుకోకూడదు. ఎందుకంటే వీఆర్ ఆన్ టాప్ లిటరేచర్లో మనంతా ఉన్నత స్థితిలో ఇంకే స్థితిలో ఏది అని ఎవరు పాడవాడు ఎవరు ఒక్కడే తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏ కళాకారులను తీసుకోండి. అంటే ఈ స్థితి ఎందుకు వచ్చింది తెలంగాణకు ఉన్న చరిత్ర ఏంటి, వారసత్వం? నిజానికి దీన్ని చెప్పుకునేటప్పుడు ఏదైనా ఒక వర్తమానాన్ని కానీ భవిష్యత్తును కానీ మాట్లాడుకునేటప్పుడు ఆ స్థితి ఏమిటో మనకు అర్థం కావాల్సి ఉన్నది. నిజానికి ధూమ్ధాం అనేది లేకపోతే ఇవాడు ఇక్కడ పుట్టిన బొడ్రాయి, ఎత్తిన బోనం, ఆడిన బతుకమ్మ ఎక్కడి నుంచి వస్తుంది? బహుశా రస్మయి పాడే ఒక పాట మలీద ముద్దలు ఎన్ని ఉంటాయంటే దూల దుంకుదాం దూల, ఇవన్నీ ఒక స్టేజ్ మీద ప్రదర్శన చేసినప్పుడు ఇన్ని చూసి ఇన్ని చదివి ఇన్ని అయినాక నాలో ఉన్న ఒక అంతరాత్మ, నాలో ఉన్న ఒక తెలంగాణాత్మ ఎంత పరవశించిపోయినా అంటే నేను ఇదిరా తెలంగాణ అని అనుకునేది మొట్టమొదటి ధూమ్ధాం ప్రదర్శన చూసి. నిజమే, మనకు వారసత్వం ఉంది. 69లో ఒక ఉద్యమం వచ్చింది కానీ సాహిత్యం రాలేదు, కవిత్వం వచ్చింది. ఎందుకంటే అది ఒక లాంగ్ రన్ లాగా జరిగిన ఉద్యమం కాదు. కానీ మనకు ఒక గొప్ప వారసత్వం ఉంది. మనకు ఒక గొప్ప వారసత్వం ఉంది. సుద్దారామన్ అంటున్నాడు, మనకు ఒక గొప్ప వారసత్వం ఉంది. బండియారు ఉన్నాడు. రంగురంగుల మారి నెవరయ్యాలని ప్రశ్నించే ధిక్కారం మనకు అక్కడి నుంచి వచ్చింది. పల్లెటూరు పిల్లగాడని తన జీవితం గురించి తను చెప్పుకునే ధిక్కారం అక్కడి నుంచి వచ్చింది. అది కొనసాగింపుగా ఎప్పుడూ ఆగిపోలేదు. ఆ కొనసాగింపు నక్సల్బరీలో విస్తృతమై ప్రతి నోట గద్దరన్న పాట వినలేదు. నిజంగా ఇవాళ ఒక రూపంలో మనం ఒక ధూమ్ధాం మీద తీసుకుంటే ఇది ఒక ఉమ్మడి కన్నడ రూపంగాను, అన్నిటికన్నా ముఖ్యంగా మర్చిపోతున్నా అంతరించిపోతున్నా ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ మళ్ళొక్కసారి వేదిక మీద నిలబెట్టి అందరికీ చూపించిన వేదికగా ఇది ఒక గొప్ప పాత్ర పోషించింది. నిజానికి నాస్టాల్జియా అంటారు సాహిత్యంలో. నాస్టాల్జియా, అయ్యో నేను ఇట్లుండి అని చెప్పుకుంటారు కదా. గొప్ప గొప్ప కథలు వచ్చినాయి దాని మీద నాస్టాల్జియా మీద. వెనకట ఇట్లుండే, నేను చెట్టు ఎక్కినా, తిరిగి దిగినా, బాయిలో దిగినా, ఇట్లన్నీ ఏమి ఉంటాయి. కానీ